హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ చూపించబోయే రెసిపీ ఏంటంటే పుల్ల పుల్లగా, కారం కారంగా, ఘాటుగా ఉండే కోడిగుడ్డు పులుసు. ఇది నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఎంతో టేస్టీ అయిన ఈ కోడిగుడ్డు పులుసు అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ ఆల్రెడీ ఎగ్స్ని బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. ఎగ్ బాయిలర్లో అయితే పైన ఉన్న షెల్ ఈజీగా వచ్చేసిద్ది. ఎగ్స్ కూడా క్రాక్ అవ్వవు. ముందుగా ఒక కడాయి తీసుకొని 1/2 కప్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేయించుకోవాలి. నేను ఇక్కడ 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను, అవి వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి వేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఆనియన్స్ త్వరగా వేగాలి అంటే నేను ఒక టిప్ చెప్తున్నాను. ఇందులో సాల్ట్ వేసుకుంటే అందులో ఉన్న ఆనియన్లో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ అంతా పోతుంది. అండ్ నెక్స్ట్ పసుపు వేసుకొని వేయించుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా. ఇదేంటంటే చింతపండు పులుసు. నేను ఆల్రెడీ ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండుని నానబెట్టుకొని పులుసు చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఈ ఆనియన్స్, మిర్చి వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకొని వేయించుకోవాలి. ఇది వేగేలోపు మనం కోడిగుడ్డుకి ఘాట్లు పెట్టుకుందాము. ఎప్పుడైనా కోడిగుడ్డుకి లోపల దాకా నైఫ్ పెట్టి కట్ చేయకూడదు. పైన ఆ వైట్ లేయర్ అంత వాటికే కట్ చేసుకోవాలి, లేకపోతే గుడ్డంతా విరిగిపోతుంది పులుసులో వేస్తే. ఈ విధంగా పై వాటికే లైట్గా అలా ఘాటు పెట్టాలి. ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 1 స్పూన్ ధనియాలు, గరం మసాలా పౌడర్ వేసుకొని వేయించుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ జీలకర్ర మెంతులని వేయించుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇవన్నీ కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం పులుసు తీసుకొని పెట్టుకున్నాం కదా, చింతపండు పులుసు, అది ఇందులో పోసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 200 ml అంటే 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వాటరిష్గా ఉంది కదా, ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుందాము. థిక్గా అవుతుంది పులుసు. 2 మినిట్స్ తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకొని ఎగ్స్ వేసుకుందాము. కొంచెం చిక్కపడింది కదా, ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాము. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుందాము. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకుందాము. ఎగ్స్కి ఆ పులుసు అంతా పట్టిద్ది, ఘాట్లు పెట్టాం కదా, అలానే కొత్తిమీర ఫ్లేవర్ కూడా దిగిద్ది పులుసులోకి. అప్పుడు టేస్ట్ చాలా అదిరిపోతుంది. రెడీ అయిపోయిందండి కోడిగుడ్డు పులుసు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, రెడీ అయిపోయింది కోడిగుడ్డు పులుసు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకొని, నా వీడియో కనుక కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.